బ్రహ్మోత్సవం ఆ మాట వినగానే కలియుగ వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తుల కళ్ళ ముందు కనపడుతుంది. 9 రోజుల పాటు సాగే ఉత్సవాలు ఆధ్యాత్మికతను చాటి చెబుతాయి. అయితే ఒకే రోజున సప్త వాహనాల్లో బ్రహ్మాండ దేవుడు ఊరేగి ఆ పవిత్ర కార్యక్రమం మాత్రం రథసప్తమి నాడే కనువిందు చేస్తుంది. తిరుమలలో ఏంటి ఆ ప్రత్యేకత? ఆ విశిష్టతకు పరమార్థం ఏమిటి? ఫిబ్రవరి 16న నిర్వహించనున్న ఒక్కరోజు బ్రహ్మోత్సవంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైనున్న తిరుమల పుణ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలను సర్వం సిద్ధమైంది. మినీ బ్రహ్మోత్సవంగా భావించిన భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. రథసప్తమి పర్వదినంలో స్వామివారిని తిలకించి తరించడానికి 1,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి మాఘ సప్తమిగా పిలుస్తారు. చీకట్లను తొలగించి సమస్త లోకానికి వెలుగు ప్రసాదించేవాడు ఆదిత్యుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. తిరుమలలో రథసప్తమి నాడు తెల్లవారుజామున పవిత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 5:30 గంటలకు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన స్వామివారు మాడ వీధుల్లో ఊరేగడానికి బయలుదేరుతారు. ఉత్తర మాడ వీధికి చేరుకున్న గోవిందుడు సూర్యోదయం కోసం వేచి ఉంటారు. భాస్కరుని లేత కిరణాలు స్వామివారి పాదాల నుంచి ఆ పాదమస్తకం స్పృశించగానే భక్తులు చేసే గోవిందనామస్మరణల మధ్య అర్చకులు కర్పూర హారతులు పడతారు. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు పునీతులవుతారు. ఈ పరమ పవిత్రమైన రోజున సూర్యదేవుణ్ణి జన్మించడాన్ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది.
రథసప్తమి నాడు మరో వాహన సేవ చినశేష వాహనం ఉదయం 9 గంటలకు శ్రీనివాసుడు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. చినశేష వాహనం అంటే 5 తలల వాసుకితో స్వామివారు ఊరేగుతారు. వాస్తవానికి స్వామివారికి పాన్పుగా వాసుకి ఉండడం చాలా కీలకం. దీంతోనే భక్తులు కూడా స్వామివారిని నిత్యం తలుచుకుంటూ మోక్ష మార్గాన్ని చేరుకునే ప్రయత్నంగా భావిస్తారు. రథసప్తమి నాడు మరో వాహన సేవ గరుడ వాహనం ఉదయం 11 గంటలకు మాడవీధుల్లో తిరుగుతూ అనాథ రక్షకుడుగా ఊరేగిన స్వామివారు భక్తులను అలరిస్తారు. పురాణాల ఇతిహాసంలో శ్రీవారిని కొలిచిన వారిలో గరుడిది ప్రథమ స్థానం అని చెప్పాలి. ఎందుకంటే గరుడిని తొలి భక్తుడిగా స్వామివారు గుర్తించారట. స్వామివారి సేవల్లో గరుడు తరించారట. అందుకనే భక్తులు కూడా స్వామివారిని అశేష భక్తుల్లో ఒకరుగా ఉండాలని భావిస్తారట. తిరుమల మినీ బ్రహ్మోత్సవంలో మరో సేవ హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంటలకు స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతారు. త్రేతాయుగంలో శ్రీరాముని నమ్మిన బంటుగా హనుమంతుడికి ఘనచరిత్ర ఉంది. అప్పట్లోనే ప్రతి యుగంలో స్వామివారి సేవను అందుకునేలా నిర్ణయం కూడా జరిగిపోయిందట. ఈ క్రమంలో కలియుగంలో కూడా శ్రీవారి సేవల్లో హనుమంతుని సేవ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే యుగయుగాల్లో స్వామివారిని కీర్తించడమే అందుకు ప్రధాన కారణంగా పురాణాల గాథతో తెలుస్తుంది. దాన్ని మధుర సేవలో హనుమంతుని సేవగా తిరుమల భక్తులు ఆరాధిస్తారు.
ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవం నీలవేశ్వరుడి యొక్క దర్శనం అందున విశ్వేశ్వర శుభనాథనటువంటి రాజేశ్వరుడు రథసప్తమి నాడు శ్రీవారికి నిర్వహించే సేవల్లో చక్ర స్నానం ఒకటి. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా చేపడతారు. స్వామివారి ఆయుధమైన చక్ర తాల్వార్ రూపంలో చక్ర స్నానం నిర్వహిస్తారు. దాన్ని సుదర్శన చక్రంగా కొలుస్తారు. స్వామివారి స్నానం అనంతరం ఆ పుష్కరిణిలో 3 మునకలు చేసిన వారికి పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రథసప్తమిలో కల్పవృక్ష వాహనం మరో సేవ సాయంత్రం 4 గంటలకు చేపడతారు. ప్రకృతి ప్రసాదించిన ఫలాల రూపంలో వృక్షాన్ని వాహన రూపంలో ఏర్పాటు చేస్తారు. అందులో స్వామివారు విహరిస్తూ మాడ వీధుల్లో ఊరేగుతారు. ఆ సమయంలో కోరిన కోరికలే తీర్చే బంగారు తండ్రిగా వడ్డీ కాసుల వాడిని స్మరించుకుంటారు. కల్పవృక్ష ఫలాలు అందుకుంటారు. రథసప్తమి నాడు పెద్ద శేషవాహనం కూడా సప్తసేవల్లో ఒకటి. సాయంత్రం 6 గంటలకు పిల్లగాలుల నడుమ మాడవీధుల్లో స్వామివారిని నయనానందకరంగా ఊరేగిస్తారు. వాస్తవానికి ఆదిశేషుడు అంటే స్వామివారిని నిత్యం అంటిపెట్టుకుని ఉండేవాడట. అది కూడా పాన్పు దగ్గర నుంచి అన్నీ తానే వ్యవహరిస్తూ స్వామివారికి రక్షకుడిగా నిలబడతాడట. అందుకనే భక్తులు కూడా స్వామివారి సేవల్లో నిత్యం ఉండాలని భావించడంతో పెద్ద శేషవాహనం సేవకు ఖ్యాతి గడించిందని చెప్పాలి.
రథసప్తమి నాడు చంద్రప్రభ వాహనంతో స్వామివారి సేవలు పరిసమాప్తమవుతాయి. రాత్రి 8 గంటలకు మాడవీధుల్లో విహరించే ఆ సుందర దృశ్యాలతో భక్తులు పులకరించిపోతారు. స్వామివారు పూర్తిగా తెల్లటి వస్తువులతో దర్శనమిస్తారు. తెలుపు శాంతికి చిహ్నంగా భావిస్తారు. ఈ క్రమంలోనే సమస్త భూలోకానికి స్వామివారే అధిపతిగా భావిస్తూ చంద్రప్రభ వాహనం గుర్తు చేస్తుంది. అందుకనే భక్తులు శాంతి మార్గంలో నడవాలని ఆపద్బాంధవుడి లీలల్లో ఒకటని చెప్పవచ్చు. రథసప్తమి పర్వదినం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా సుప్రభాతం, తోమల అర్చన సేవలను మాత్రం ఏకాంతంలో నిర్వహిస్తారు. రథసప్తమి కూడా సందర్భంగా టీటీడీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క స్వామివారి భక్తులకి 5:30 నుంచి ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో భక్తులకి వీక్షించనున్నారు. మరోపక్క రాత్రి 8 గంటలకి కూడా చంద్రప్రభ వాహనంతో భక్తులకి ఈ రథసప్తమి వేడుకలు ముగియనుంది. మరోపక్క టీటీడీ కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిత్యం క్యూ లైన్లో స్వామివారి వాహనాలు వీక్షించేదానికి కూడా నిత్యం పాలు నీళ్లు కూడా అందించడం కూడా జరుగుతుంది. మరోపక్క నిత్యం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి నిరీక్షణం పర్యవేక్షిస్తూ టీటీడీ అధికారులకు ఈఓ ధర్మారెడ్డి కూడా ఆదేశించడం జరిగింది.
ఈ రథసప్తమి సందర్భంగా కూడా టీటీడీ సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. ఎటువంటి విఐపి ప్రోటోకాల్ రెఫరెన్స్ దర్శనాలు కూడా రద్దు చేసింది. మరోపక్క నిత్యం జారీ చేసే సర్వదర్శన్ టోకన్లు కూడా ఈ 3 రోజులు కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. ఏదైతే సామాన్యులకు పెద్దపీట వేస్తున్న టీటీడీ ధర్మారెడ్డి కూడా దీనికి ఒక ప్రత్యేకం అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మునికుమార్తో మహేష్, తిరుమల నుంచి. ఇవి ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.